స్వామి నమస్కారం స్వామి. నమస్కారం మిత్రం. సో ఏంటి భూతశుద్ధి వివాహం? సమంత రాజ్ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి, భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అనే దాని మీద ఎక్కువ నడుస్తుంది. విలువైన ప్రశ్నలు, విలువైన సమాజానికి కావలసిన విలువైన జవాబులు. దీంట్లో చాలా వ్యత్యాసం మాట్లాడాల్సి వస్తుంది. భూత అనంటే మీకు తెలిసినట్టుగా అసలు ఏమిటి? చాలామంది నిన్న నుంచి మొన్న నుంచి చూస్తున్న న్యూస్లో ఒక భూత శుద్ధి జరుగుతున్నది అని అంటే భూతాల శుద్ధి ఎలా జరుగుతుంది? పంచభూతాల శుద్ధి, అది భూత శుద్ధి అనకూడదు దాన్ని. పంచభూతాల శుద్ధి. భూతశుద్ధి అనేసరికి భూతాలు, ప్రేతాత్మలు, దయ్యాలు, భూతాలు ఏవైనా మనిషిని పట్టి పీడిస్తున్నాయేమో దానికి సంబంధించిన పూజ అనుకొని భ్రమలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. అలా మన ప్రశ్నే ఇక్కడ తప్పు మార్గాన్ని తీసుకొచ్చింది ఈ 2-3 రోజుల్లో జరుగుతున్న వ్యవహారం. భూతశుద్ధి ఎందుకు చేస్తారు అన్న ప్రశ్నే ఒక సాధువులాగా నాకు సమాధానం మీకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరన్న ఒక ఆడబిడ్డ పెళ్ళి చేసుకున్నది అని అంటే ఇంతటి తతాంగాన్ని సృష్టిస్తున్న సోదరులందరికీ నమస్కారాలు. నిజంగా భూతాలు పట్టి పీడిస్తున్న ఎన్నో కుటుంబాలు ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే ఒక శుభతరుణాన్ని పెళ్ళి అనే ఒక ఆలోచన చేసిన ఒక ఆడబిడ్డ గురించి ఒకటే పూజ 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 అని మాట్లాడుతున్నాం. మనకి ఎలాంటి పూజలు అవసరమో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ధర్మానికి సంబంధించిన విశేష వివరణ అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యతను వదిలిపెట్టి భూతాల పూజలు, భూతాల శుద్ధిల గురించి మాట్లాడుతుంటే మహాముఖంటిని ఓ విధంగా అవమానపరిచినట్టే. పంచభూతాలకి అధిపతి. అసలు ఈ భూత పూజ, ఈ భూతానికి సంబంధించిన శుద్ధి ఏమిటి? అసలు భూత శుద్ధి అంటే మిత్రులారా, పంచభూతాలు ఒక మనిషిని అతలాకుతలం చేస్తాయి. పరిస్థితులు తీవ్ర స్థితికి వస్తాయి. ఇప్పుడు ఆ బిడ్డ, మీరు మాట్లాడిన ఆ హీరోయిన్ ఒక ఒంటరితనాన్ని ఎదుర్కొన్నది కదా 3-4 ఏళ్ళల్లో. ఎవరన్నా మీడియా సోదరులు వెళ్ళి ప్రశ్నించారా, మీరు ఎందుకు మెంటల్గా ఫీల్ అవుతున్నారు, వాట్ యు ఆర్ ఎమోషనల్లీ ఫీలింగ్ అని? అంటే ఒక పర్సన్ అడగలేడు మిత్రమా. సమంత ఇలా అయిపోయింది, సమంత అలా అయిపోయింది, సమంత ఇలా అయిపోయింది అనేది ఏదో రోగం ఉంది, ఏదో వ్యాధి ఉందని ఇంత పోర్ట్రేట్ చేసిన మహానుభావులందరూ పెళ్లి చేసుకున్నప్పుడు హర్షం వ్యక్తపరచాల్సింది వదిలి భూతశుద్ధి భూతశుద్ధి భూతశుద్ధి, ఇది ఎక్కడ భూతశుద్ధి గురించి మాట్లాడుతున్నారు? కాబట్టి ఒక ఆడపిల్లలని అవమానం చేసే విధముగా వీడియోలు తీయడం మాకు అవమానమే. క్షేత్రస్థాయిలో కూర్చున్న పీఠాధిపతులు, మఠాధిపతులు కానీ, పురోహితులు కానీ, ఇంకెవరైనా కూడా ఒక పూజ నియమ నిబంధనలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ బిడ్డ, ఆడ, మొగ అనేది మాట్లాడడం శాస్త్రీయత, ధర్మం. భూతశుద్ధి అనేసరికి సమంతకి భూతాలు పట్టినాయా, దయ్యాలు పట్టినాయా, ఇన్నేళ్ళు అన్నాడు ఒక ఆలోచన వస్తే, పంచభూతాలని తెలుస్తుంది. పంచభూతాల శుద్ధి ఎందుకు వస్తుంది మరి? పంచభూతాలు ఆల్రెడీ శుద్ధి ఉన్నాయిగా. పంచభూతాలు నీ శరీరంలో ఉన్నాయిగా. గాలి ఉంది, ఇప్పుడు మనం భోజనం చేసుకొచ్చాము, మట్టిల మీద కూర్చున్నాం, ఇప్పుడు తర్వాత ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాం, మనము ఆకాశం కింద ఉన్నాం, మనము నీరు తాగుతూ ఉన్నాం. సో మనం పర్ఫెక్ట్లీ పంచభూతాలను అనుభవిస్తున్నాం. మరి అనుభవిస్తున్న పంచభూతాల్లో శుద్ధి ఎక్కడిది మిత్ర? నా ప్రశ్నే అది. మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను చెప్పాల్సిన ప్రశ్న మీరు రమ్మని చెప్పింది దానికని. పంచభూతాలను శుద్ధి చేసే అధికారం ఎవరికి లేదు. ఎలా లేదు? పంచభూతాల అధిపతి మహాముఖంటి మరి ఎందుకున్నాడు? ఇక్కడ ఆ బిడ్డకి చేసిన పూజ ఏం తెలుసా మిత్ర? భూత శుద్ధి అని అంటే ఆవిడకి గతములో జరిగిన విశేష వివరణలో జీవితంలో ఓడిపోయినప్పుడు ఎవరూ తోడు లేరు, ఒంటరితనాన్ని అనుభవించింది, మానసికమైన ఒత్తిడిని చూసింది, మానసికమైన అనుభవాలను ఒంటరితనంగా ఎన్నో నిద్రలేని ఏడుపులు ఏడిసి ఏం కోల్పోయింది తెలుసా మిత్ర? నాకు ఈ శరీరము, నాకు ఈ మనస్సు అంతా అలసిపోయిన జీవితమే సర్వనాశనమైంది అన్నప్పుడే పంచభూతాల అనుమతి తీసుకుంది. ఇప్పుడు ఆవిడ నాకు మరొక జన్మంటూ అవకాశాన్ని ఇస్తే నేను ఇప్పుడు చేసుకున్న ఆయన పెనిమిటి ఓ రాజు తరుణ్ డైరెక్టర్, ఏదో డైరెక్టర్ అని ఆయన డైరెక్టర్ విషయం కాకుండా ఆయన ఒక పురుషుడిలాగా ఆలోచించాలి, ఈవిడ ఒక స్త్రీలాగా ఆలోచించాలి, జీవితాన్ని గెలిచే విధంగా ఆలోచించాల్సిన మనము ఇప్పుడు ఒక పంచభూతాల నుంచి అధికారికమైన బలం ఎలా వస్తుంది ఆవిడకనంటే కుటుంబం నుంచి రావాలి. కుటుంబంలో సపోర్ట్ చేసి ఉంటేనో, లేకపోతే కుటుంబంలో ఆవిడకి ఆరోగ్యాల గురించి అని ఏదైనా మంచి అందరం మేము ఉన్నామని ఉంటేనో ఈరోజు సమంతకు ఆ పరిస్థితి రాకపోయాయి. అబ్సల్యూట్లీ అక్కడ సపోర్ట్ లేదనే కదా, ఇటువైపు నుంచి లేదు. సొసైటీ సపోర్ట్ ఇచ్చిందా? మంచి హీరోయిన్ లాగా ఎన్నో స్టార్డమ్లో చూసింది, ఎన్నో చేసింది, ఎంతో చూసింది అంతవరకు ఉంటే పర్సనల్ లైఫ్లో ఎవరు సపోర్ట్ లేరు అనేది మళ్ళీ కోల్పోయింది. ఇప్పుడు ఇన్ని కోల్పోయిన మనిషి ఏం కోరుకుంటుందంటే, నేను ఒంటరి అని అన్నప్పుడే
ఆవిడకి మానసికమైన ప్రశాంతత కావాల్సిన వాతావరణాన్ని ఎన్నుకున్నది. దాన్నే మీరన్న భూతశుద్ధి అని అంటే, అమ్మ జీవితంలో ఒడిదుడుగులన్నీ సహజ సిద్ధముగానే వచ్చేటియే, దానివల్ల నువ్వేమో కోల్పోకూడదు, దానివల్ల నువ్వు ఎన్నెన్నో వదులుకోకూడదు, దానివల్ల గెలవాల్సినది భవిష్యత్తు ప్రణాళికలు ఎన్నో ఉంటాయని చెప్పి అక్కడ ఉన్న ఒక గురు సాధకుడే కానీ, అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషే కానీ మైండ్ని అంటే ఆవిడ యొక్క మానసిక పరిస్థితిని మళ్ళీ ఆనందమైన తరుణానికి తీసుకొచ్చాడు. ఇదే కదా భూతశుద్ధి అనేది. ఈ అర్థం చాలామందికి తెలవాల్సిన అవసరం ఉందని వివరంగా వెళ్ళాము. రెండో విషయం, భూతశుద్ధి ఫలానా ప్రాంతంలోనే చేయాలని శాస్త్రంలో రాసలేదు. అక్కడ సద్గురు లింగ భైరవి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి విషయం అక్కడ పెళ్లిళ్ళు చేస్తారు భూతశుద్ధి. అంతకుముందు ఒక బాలీవుడ్ టీవీ సీరియల్స్ జంట కూడా అక్కడ అలాగే భూతశుద్ధి వివాహం చేసుకున్నారని కూడా ఉంది. వాస్తవం. భూతశుద్ధి ఏ దేవాలయంలో అయినా రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. బాగా గమనించాల్సిన ప్రశ్న. ఏ క్షేత్రంలో అయినా భూతశుద్ధి చేసుకోవచ్చును. నేను అన్నది ఏంటంటే, భూతశుద్ధి అనేది ఒక భూతాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గుడి కాదు, పూజ కాదు. అది ఇప్పుడు పంచభూతాలకు సంబంధించింది అనేది చెప్పింది, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. ఆలయంలోనే చేసుకోవచ్చు. లింగ భైరవి ఎవరు మీరు అన్నట్టుగా? లింగ భైరవుడు ఎవరు అని అంటే, లింగ రూపం నుంచి ఉన్న తల్లి పార్వతీమాత స్వరూపానికి సంబంధించింది శ్రీతత్వాన్ని మాట్లాడుతున్నాం మనం, అవునా కదా? లింగ భైరవి అనే విషయం అక్కడే ఎందుకు పూజించాలి, అక్కడే ఏమి పూజ చేయాలి అంటే, ఏ విధంగా పూజ నియమాలని పాటించాలి అన్న విషయం మాట్లాడితే, అక్కడ ఒక శక్తిని నిక్షిప్తం చేసి పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు తిరుపతి ఉంది, అక్కడికి పోతే ఒక పుణ్యం. శ్రీకాళహస్తి ఉంది, అక్కడికి పోతే ఒక పుణ్యం. ఇలా కొన్ని పుణ్యాలని నిర్ణయించుకోవడం చేత, అక్కడ ఒక గురు సాధకులు ఉండడం చేత, ఆ గుడి ప్రాంతానికి రావాల్సిన విలువ లింగ భైరవి అని పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు పూజ చేస్తున్నారు. లింగ భైరవి మాతని అన్ని గుడిలలో చూడలేము కదా, చూడలేము కూడా. లింగ భైరవి మాత ఆలయాలు ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ లేవు, చాలా తక్కువ శాతం. భైరవుడి రూపానే ఉంటుంది మనకి, మహాశివుడి ఆలోచన. ఇప్పుడు మనం చేయాల్సిన విశేషం కూడా ఏంటంటే, లింగ భైరవి మాత యొక్క పూజ పర్టికులర్గా 10 మంది సమక్షంలో చేసేది కాదు. ఇప్పుడు నిన్న జరిగిన పెళ్లి కూడా అదే, అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారని చెప్పి. ఇప్పుడు హర్బాటంగా పోయి హర్బాటంతో చేసుకొని ఈ పూజ ఇట్లా చేయాలి, ఆ పూజ అట్లా చేయాలని చెప్పిన దానికి మీరు అన్నట్టుగా వాణిజ్యాలు ప్రకటనలు అవసరం. ఇది చాలా సెక్యూర్గా చేయాల్సిన పూజ కాబట్టి, చాలా ధర్మబద్ధంగా చేయాల్సిన పూజ కాబట్టి, ఆ గోప్యతని మొదట మానసికమైన ఒత్తిడిని గెలవడానికని వెళ్ళిన ప్రదేశం అది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అదొక రీహాబిలేషన్ సెంటర్ అని అంటూ ఉంటారు, యోగా సెంటర్. యోగా అంటే ఇప్పుడు నేను మొదట మీకు చెప్పింది ఏంటంటే, ఆవిడ మానసిక పరిస్థితి బాగలేదు. ఎందుకు బాగలేదు మానసిక పరిస్థితి ఆవిడది? ఆ మానసిక పరిస్థితి ఎవరిది? ఆ మానసిక పరిస్థితి నుంచి ఎవరు ముందుకు రావాలి అంటే, ఆవిడ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎన్నుకోవడం చేత, ఆ ప్రదేశంలో నుంచి ముందుకు పోవడం చేత ఆవిడ ఆ ఆలోచనని గెలవగలిగింది. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, మొన్న పెళ్ళి జరిగింది కానీ అంతకుముందు ఎన్నో రోజుల నుంచి ఆవిడ కొన్ని అనుభవాలని అక్కడ చూసింది కదా. కాబట్టి ఇది అంతిమ నిర్ణయం, అది పెళ్ళి అనేది గమనించాల్సిన విషయం. అంతకుముందుకు ఆవిడ ఏమేమి కోల్పోయింది, ఏమేమి వచ్చింది, ఎలా పోయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మొదట ఆవిడ మానసిక పరిస్థితిని అంతా ఒక దగ్గర తెచ్చి పెట్టుకోవడం చేత మానసిక పరిస్థితిని గెలిచిన తర్వాత పెళ్లి జరిగింది మిత్ర. మానసికంగా ఆవిడ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే పెళ్లి చేసుకోదు ఆవిడ, అవునా కాదా? కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, చాలామందికి కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, భూతశుద్ధి పూజ జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా ఉన్న పర్సన్స్ మాత్రమే చేసుకుంటారు, అందరు చేసుకోరు. ఇది కూడా ఒకటి గమనించాల్సి ఉంటుంది. ఏం చేస్తారు పంచభూత శుద్ధి అంటే? ఏం చేస్తారు అందులో? ఇప్పుడు జరగాల్సిన విషయం మీకు మొదట ఎక్స్ప్లెయిన్ చేసింది అది. నీ శరీరంలో ఎవరు తోడులేరు నీకు. గాలి, నీరు, తర్వాత ఆకాశం, భూమి, ఇంకా ఏదైనా నువ్వు ఆలోచించింది. పంచభూతాల శుద్ధి చేసినప్పుడు మనిషి ఏ విధంగా శుద్ధి కాబడతాడు కదా. నేనేమన్నా అంటే, పంచభూతాల శుద్ధి అని అంటే ఆవిడ మానసిక ఒత్తిడిని బాగు చేయడము, గెలవడం, స్ట్రెస్ నుంచి బయటపడడం. పంచభూతాల శుద్ధి అంటారు దీన్ని. పంచభూతాల శుద్ధి ఏంది స్వామి? మనం కాలభైరవ పూజ చూసినాం, లేకపోతే ఇంకొక భైరవుడు పూజ చూసినాం, లేకపోతే ఇంకేదో చూసినాం అని అంటాం కదా. ఇవన్నీ వదిలిపెట్టి పంచభూతాలతో ఏంది అని అంటే, పర్సన్ ఎప్పుడైతే అంతిమ స్థితికి జీవితాన్ని చూస్తుందో అలాంటి పర్సన్స్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం, పూర్వస్థితి. ఇది మీరన్న పంచభూతాలకు సంబంధించిన శుద్ధి ప్రక్రియ. అంతే, అక్కడ భూతం లేదు, అక్కడ దయ్యం లేదు, ఆ తర్వాత ఇంకేదీ లేదు. అంటే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచభూత శుద్ధి అని అనడం చేత ఆవిడ ఒక హోప్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫలానా ఏరియాలకు పోతే హోప్ ఎవరు ఇచ్చారు ఆవిడకి? ఇంట్లో హోప్ ఇవ్వచ్చుగా. మరి ఇంట్లో హోప్ ఇవ్వలేరని అర్థం కదా. సమాజంలో హోప్ ఇవ్వచ్చుగా.
అంటే సమాజం వాళ్ళు హోప్ ఇవ్వలేరని అర్థం కదా. నీకు ఇంట్లో హోప్ ఇవ్వలేరు, సమాజంలో హోప్ ఇవ్వలేరు కాబట్టి నువ్వు ఫలానా ప్రాంతాన్ని ఎన్నుకోవడం చేత, హోప్ఫుల్నెస్ అక్కడ రావడం చేత నువ్వు ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఏం చేస్తారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న? ఆవిడకి మానసికమైన గెలుపుకి సంబంధించిన మార్గాన్ని తీసుకొస్తారు స్వామి. అదే మీరు అంటున్నట్టు పంచభూత శుద్ధి. ఇప్పుడు భూత శుద్ధి అని అంటే మీరు అన్నట్టు ప్రక్రియలు, పూజలు, పురస్కారాలు ఇవన్నీ అన్నిట్లో పెడతాము, కానీ ఇక్కడ మానసికమైనది ఈ అంతా ఇక్కడ ఉండే ఆట ఈ మైండ్. ఆవిడని ఒక నిలకడమైన పరిస్థితికి తీసుకురావాలి. అలా తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో ఆవిడ గెలిచింది, పెళ్ళి అయింది. ఇప్పుడు మనందరం కలిసి ఏం చేస్తున్నాం చూసారా? పెళ్ళి 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 పెళ్ళి. ఎందుకు ఇంత మనం ఆర్భాటం అవసరమా? భూతాలు రియల్గా పట్టుకొని, భూతాలు నిజంగా పట్టుకొని ఎందరో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. వాళ్ళ గురించి అడగట్లేదు మనం. ఆవిడ ఒక స్టార్డమ్ చూసిన హీరోను, స్టార్డమ్లో ఉన్నది కాబట్టి ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లింగ భైరవుడికి సంబంధించిన పూజలు సంబంధించినవి అని అంటున్నారు. ఇదంతా మానసికంగా ఒత్తిడి. బాగా గమనించాల్సిన ప్రశ్న ఏంటంటే, అక్కడ ఒక 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది కదా, తర్వాత వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది ఆవిడ? మళ్ళీ సినిమాలో కాదు, మొత్తానికి వాళ్ళ ఇంటికి వచ్చింది. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ కంటే పవర్ఫుల్ ప్లేస్ ఏది? ఇల్లే కదా. జీవితాంతం మరి రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉండాలి కదా. కోలుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తారు కదా, కోలుకున్నాక ఎడికి వస్తున్నారు, ఇంటికే వస్తారు. కాబట్టి ఇల్లే పవర్ఫుల్ అయింది కదా. అందుకని ఇంట్లో ఉన్న సుఖం కాశీలో ఏదో అని అనేది నానుడే. కాబట్టి 3 ఏళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు ఉన్నా, 4 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ నీ ఇల్లే నీకు అంతిమమైన విజయం అని చూపిస్తారు గురువులందరూ. కాబట్టి నీకు ఎంత ప్రయాణం చేసినా ఇంటికి వచ్చి కారం అన్నం తిన్నాక వచ్చే నిద్ర ఎంత సుఖం ఉంటుంది? మరి నువ్వు లగ్జరీ ఓల్వోలోనే పోయినట్టు, మరి అందులో సుఖం ఉండాలిగా. మరి ఇంటికి వచ్చినాకనే ప్రశాంతంగా చల్లనీళ్ళు స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా పడుతుంది అంటారంటే ఇదే మన కడపలో ఉండే సుఖం. ఆ అమ్మ గెలవలేకపోయింది, ఇప్పుడు గెలిచి ఆవిడ మళ్ళీ ఆ గడపకు వచ్చింది కాబట్టి, ఆ గడపకి అర్థమే పెళ్ళి కాబట్టి, ఆ పెళ్ళి ద్వారానన్నా ఆవిడ సుఖంగా ఉండి మనందరం కూడా ఆ ఆడబిడ్డని ఆశీర్వదిస్తే చాలు. ఇక్కడ నేను 10 సార్లు నా మాట గమనించాలి. ఆడపిల్ల, ఆడబిడ్డ అని ఎందుకంటున్నా అంటే, పెళ్ళి విషయం మాట్లాడండి మీరు అంతే. సమంత చేసుకుందని మాట్లాడకండి. పెళ్ళి చేసుకున్నా కొన్ని ప్రక్రియలు చేసుకుందని మాట్లాడితే ఆమెను కించపరిచిన వాళ్ళం కాదు. ఆవిడ డైరెక్ట్గా కించపరిచేస్తున్నారు మీరు అందరూ చాలామంది. ఎందుకలా? ఎందరో పెళ్ళి అయినాయి కాలేదా? ఎందరో లవ్ మ్యారేజ్లు అవుతున్నాయి కాలేదా? ఎందరో పెళ్ళి చేసుకున్నారు చాలామంది. మరి అలాంటి వాళ్ళందరూ వదిలిపెట్టి ఈవిడ వెనకబడ్డం అంటే మనకేం పని పట్టలేదని అర్థమా? లేకపోతే ఆవిడని తప్పుదో పట్టించే పనులు చేసిందనా? ఎక్కడ ఆవిడ ఏం చేయలేదు. ఆవిడ కూడా ఎందరో చారిటబుల్ ట్రస్ట్లకు ఏమేమో ఇస్తుంది కాబట్టి గౌరవిద్దాం. ఇప్పటికైనా ఆడబిడ్డని నిజంగా సౌభాగ్యవతిగా, చక్కగా ఆరోగ్యంగా ఉండేలా చూసి మీరందరూ కూడా ఇలాంటి విషయాలు కొంచెం అతి ఉత్సాహం తగ్గించడం మంచిది. ఎన్నో జరుగుతున్నాయి దేశంలో, వాటన్నిటి మీద ప్రయత్నం చేసి ఆ ప్రయాణాన్ని గెలుద్దాం మనం.